నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తారు. అందరికీ శ్రీకృష్ణాష్టమి, కృష్ణ జయంతి శుభాకాంక్షలు. వసుదేవసుతం దేవం కంసాచారమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ముందు ఆయన్ని గుర్తు చేసుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు కథ కూడా ఇది శ్రావణ మాసం కూడా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ మాసం ఈశ్వరుడికి అలాగే ఐశ్వర్యానికి సంబంధించింది. ఈ మాసంలో రుద్రాక్ష ధారణ అది ఒక అవకాశం, పూర్వజన్మ సుకృతం. సో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా బాగా బొమ్మలు వేయగలడు. బొమ్మ వేస్తే మనిషి అక్కడ ఉన్నాడా అనేటట్టు ఉండేది. సరే, అతనికి దగ్గరలో ఉన్న కృష్ణ మందిరానికి రోజు వెళ్ళి వస్తుండేవాడు. వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ ఉన్న భక్తులు, అక్కడ దేవస్థానం కమిటీ వారు ఇతన్ని చూసి, నువ్వు ఇంత పెద్ద ఆర్టిస్టివ్ కదా, కృష్ణ భక్తుడు కూడా, ఈ దేవాలయానికి ఇంతమంది వస్తూ ఉంటారు, ఒక మంచి చిత్రాన్ని కృష్ణుడిది నువ్వు ఇక్కడ గీసి పెడితే బాగుంటుంది కదా. ఓ పక్క కృష్ణుడి బొమ్మ హీరో గారిని పెట్టు, ఇంకో దగ్గర కంసుడిని పెట్టు. కంసుడు ఉంటే కృష్ణుడు గొప్పతనం తెలుస్తుంది కదా. ఈ రెండు హీరో విలన్ ఇద్దరు పెడితే బాగుంటుందని కొంతమంది సజెస్ట్ చేశారు. అందరూ దానికి ఓకే అన్నారు, బాగుంటుందని. సరే, నేను చేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు, నేను పెయింట్ చేస్తాను, నాకు ఓకే అంటాడు ఇతను. సరే, ఇప్పుడు నీకేం కావాలి అంటే, నేను ఏదన్నా బొమ్మ వేయాలంటే నాకు అక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి, చూసి కానీ నేను వేయలేను. సో మంచి కృష్ణుడులాగా ఉండే చిన్న కృష్ణుడు, బాలకృష్ణుడు ఎలా ముద్దుగా ఎలా ఉంటాడో అలాంటి క్యారెక్టర్ని ఎవరన్నా ఉంటే పిల్లాన్ని తీసుకురండి, నా దగ్గర కాసేపు కూర్చోబెడితే వేసేస్తాను. సరే, మొత్తానికి మంచి పిల్లాన్ని, ముద్దుగా ఉండే పిల్లలు చాలామంది ఉంటారు, చిన్నప్పుడు అందరూ ముద్దుగా ఉంటారు. సరే, మంచి బాగా ముద్దుగా ఉన్న పిల్లాడిని తీసుకొచ్చి తన ముందు కూర్చో, భలే ఉన్నాడు పిల్లాడు చాలా అందంగా. ఇక బొమ్మ మొదలుపెట్టి కంప్లీట్ అయ్యేసరికి అసలు కృష్ణుడు ఇంత అందంగా ఉంటాడా, నీలమేఘ శ్యాముడు, అసలు ఆ కళ ఇంత గొప్పగా ఉంటుందా. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌతికం కరతలే వేణు ఖరే కంకణం సర్వాంగే కరిచందనం చకలసం కంటే సముక్తావళిం. ఈ ఆభరణాలన్నీ ఇలా కలిగి ఉన్న కృష్ణుడు ఎంత అద్భుతంగా ఉంటాడు కదా. ఆ బొమ్మ చిత్రీకరించిన తర్వాత చూసిన వాళ్ళు ఆహా పరమానందభరితం అయిపోయారు. ఇక నెక్స్ట్ వేయాల్సింది కంసుడి బొమ్మ, విలన్ కావాలి. అప్పుడు ఎవరు కావాలంటే చాలామంది విలన్లు చూపిస్తారు. అబ్బే, కృష్ణుడు అంత గొప్పగా ఉన్నప్పుడు ఇక మామూలుగా ఉండకూడదు, అక్కడ విలన్ కూడా ఆ స్థాయిలో ఉండాలి, ఉంటేనే కృష్ణుడు గొప్పతనం తెలుస్తుంది. ఎవరైనా పనికిమాలని తీసుకొస్తే ఈయన ఎంత ఇదిగా ఉంటే ఉపయోగం ఉంటే సరే చూస్తారు. ఆ క్యారెక్టర్ ఎక్కడ అంత గొప్పగా అనిపించిన క్యారెక్టర్ ఏది దొరకదు. ఎంతమందిని చూసినా అతను సాటిస్ఫై అవ్వడు ఆర్టిస్ట్. సరే, కాలం గడిచిపోతుంది, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, ఆ బొమ్మ అక్కడ ఖాళీగానే ఉంది. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు ఒక జైలర్ ఇక్కడికి వస్తాడు దేవస్థానానికి. వచ్చి ఇక్కడ ఖాళీగా ఉంచారు ఏమిటి అంటే, అక్కడ కంసుడి బొమ్మ పెట్టాలి, కథ ఇది, ఎవడు దొరకలేదు, విషయం మొత్తం చెప్తారు. అయ్యో, మీకు బయట ప్రపంచంలో దొరకరు కానీ నేను జైలర్ని, దుర్మార్గులంతా అక్కడే ఉంటారు, మీకు ఎవడైనా నచ్చితే ఒకటి బొమ్మ గీసుకోవడానికి మీరు చూసుకోండి అని చెప్తారు. సరే, కమిటీ పెద్దలు ఆర్టిస్టు వెళ్తారు చూడడానికి, ఎవరన్నా నచ్చిన వాళ్ళు ఉంటారేమో అని. సరే, ఒక అతను మాత్రం విలన్ అంటే ఇలా ఉండాలి, కంసుడు అంటే ఈ స్థాయిలో ఉండాలని ఒక అతను చూశారు. చూసి అతను సెలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత అతని బొమ్మ అక్కడే తీసుకొని వేస్తాడు. కంసుడు అద్భుతం, అదిరిపోతాడు అనమాట. అతని బొమ్మ విలన్కే విలన్లా ఉన్నాడు, అంత అద్భుతంగా ఉంది. ఆ బొమ్మ అతను తీసుకొచ్చి పెట్టిన తర్వాత జనం ఆహా ఓహ అనుకుంటున్నారు. కృష్ణుడే, విలనే, కంసుడే, రెండు అద్భుతం అనుకుంటే జైల్లో అతను జైలర్ నడుతాడు. అయ్యా, చాలా బాగుంది అంట నా బొమ్మ, ఒక్కసారి నేను చూసుకుంటాను అంటే, అలాగే దాందే ఉంది, పర్మిషన్ తీసుకొని చూడడానికి తీసుకెళ్తే కృష్ణుడి బొమ్మ చూసి ఏడుస్తుంటాడు. చిన్న కృష్ణుడి బొమ్మ చూసి, ఈ బొమ్మ రెండూ చూసి ఏడుస్తుంటాడు. ఎందుకు ఇంత బిగ్గరగా ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది అని అంటే, ఏమీ లేదు, ఆ చిన్న బొమ్మ నేనే, చిన్న కృష్ణుడిని నేనే నా చిన్నప్పుడు వేశారు, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నా బొమ్మ వేశారు, రెండూ నావే. కట్ చేస్తే ఇది మనకేం తెలియజేస్తుందంటే, నువ్వు నీ క్యారెక్టర్ మారితే నువ్వు జనం ఎవరు నిన్ను అలాగే చూస్తారు. నువ్వు ఎవరైనా ముందు మంచిగానే ఉంటారు. మార్పు ఎలా వస్తుందంటే నీ నటనలో మార్పు వస్తుంటుంది, నీ నడవడికలో మార్పు వస్తుంది. నువ్వు సాత్వికంగా ఉంటే సాత్వికంగా ఉంటావు, చెడు గుణాలు నీలో వస్తే నువ్వు దుర్మార్గుడు అవుతావు. పుట్టుకతో ఎవడు దుర్మార్గుడు కాదు, పుట్టుకతో అందరూ గొప్పవాళ్లే, అందరూ మంచివాళ్లే, పిల్లలు దేవుడితో సమానం, బాలకృష్ణుడిలాగే ఉంటారు. పెద్ద అయితే నీలో
మార్పులు చోటు చేసుకుంటే నువ్వు మంచిగా ఉంటే మంచివాడిగా ఉంటావు, లేకపోతే దుర్మార్గుడిగా జైల్లో ఉంటావు కంసుడిలాగా. కాబట్టి నీ క్యారెక్టర్ని కాపాడుకో, ఒక సత్సాంగత్యం నేర్చుకో, సత్సాంప్రదాయం సత్ప్రవర్తన అలవర్చుకో. అప్పుడు గొప్పవాడిగా భగవంతుడిగా మారుతావు, లేకపోతే కంసుడిలా జైల్లో ఉంటావు. నీ ఇష్టం, నీ చేతుల్లోనే ఉంది.